హాయ్ అండి, నేను మీ జోష్న. వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. నోటిఫికేషన్ కూడా ఆన్లో ఉంచుకోండి. అండ్ ఈ వీడియో వచ్చేసి మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్. ఆ రోజు మార్నింగ్ లేవగానే సార్ కలరింగ్ తీశారు బ్రేక్ఫాస్ట్ చేసేగానే. సో హోంవర్క్స్ ఉంటే సార్కి నిద్ర పట్టదు. ఒకవేళ పట్టినా ఎర్లీ మార్నింగ్ లేవగానే ఓపెన్ చేస్తాడనమాట. హోంవర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయి, బట్ ఆ రోజు కలరింగ్ బ్యాలెన్స్ ఉండిపోయింది. ఆ హోంవర్క్ అయితే చేస్తున్నాడు. అండ్ చూసారు కదా ఎంత నీట్గా వేస్తున్నాడు. వాడు ఫేవరెట్ హాబీ కలరింగ్ అనమాట. ఎప్పుడైనా హైపర్ అయిపోతున్నప్పుడు కూడా ఇస్తాను, అల్లరి చేయడం తగ్గిస్తాడనమాట. అది వేస్తూ కూర్చుంటాడు ఎన్ని ఇస్తాన్ని. సో వాడికి ఇంట్రెస్ట్ ఉన్నంత వరకు వేసి తర్వాత ఆడుకుంటాడు. అండ్ సార్ అయితే ఆట స్టార్ట్ చేసేసారు. అండ్ మేడం కూడా లేచారు. తను నవ్వించడానికి అయితే రకరకాల పాటలు పడుతున్నాను. ఇంకా వాడు ఆడుకుంటున్నాడు. అండ్ లంచ్ కూడా ప్రిపేర్ చేయాల్సి ఉంది. అండ్ ఈరోజు వచ్చేసి నేను ఈ వీడియోలో అయితే నా రెసిపీస్ కూడా చూపించబోతున్నాను. ఎప్పుడు ఏ వీడియోలో ఎక్కువ రెసిపీస్ అయితే ఉండవు. సో ఈరోజు ఆ రెసిపీస్ కూడా కొంచెం కవర్ చేద్దామని అనుకుంటున్నాను. చికెన్ అయితే తెచ్చారనమాట. సో లంచ్కి చికెన్ ఫ్రై అండ్ చికెన్ గ్రేవీ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఈ ఉయ్యాల సెటప్ అంతా చూపిస్తున్నాను. అంటే అంత కష్టపడి ఉయ్యాల సెటప్ చేసాము అదంతా. అండ్ లక్కీ అయితే వాడు ఆడుకుంటాడు. అండ్ వాళ్ళ చెల్లెలు వేస్తే తను ఆడిస్తాడు కూడా. ఎలా ఆడిస్తాడు ఇవి చిన్న క్లిప్స్ అయితే నేను యాడ్ చేశాను. అండ్ ఒరిజినల్ వాయిస్ ఉంటుంది, వాళ్ళకు కూడా గుర్తుండిపోయేలాగా ఈ వీడియో. సో ఆ వాయిస్ కూడా నేను మ్యూట్ చేయకుండా అయితే యాడ్ చేస్తాను. చూడండి ఎంత క్యూట్గా దాన్ని ఆడిపిస్తాడో పాటలు పాడి. ఒక్కొక్కసారి అయితే ఇప్పుడైతే బంగురుతుంది కాబట్టి అలా కూడా ఆడిపిస్తాను. పరిగెట్టి హైడ్ అండ్ సీక్ ఆడతారు. అమ్మ తెలిసింది పాప తగ్గింది చూసు అలా అవుతుందా తిరిగింది అదే తిరిగింది దూరగతం తిరిగింది చిటి తిరిగింది దూరగతం తిరిగింది చిటి తిరిగింది హాస్ తిరిగింది కిటికీ తిరిగింది కొళ్ళు తిరిగాయి కిటికీ తిరిగింది మూతి తిరిగింది. అండ్ మన రెసిపీస్తో పాటు బేబీ రెసిపీ కూడా చూపించబోతున్నాను. సెర్లాక్ ఇది హోమ్ మేడ్ మల్టీగ్రెయిన్ సెర్లాక్ అనమాట. నేను అది ఎలా తయారు చేయాలనేది షార్ట్ వీడియో అయితే పెట్టానో చూసేయండి. ఒకవేళ పెట్టకపోతే పెడతాను కూడా. ఈ వీడియో పెట్టేసరికి ఆ షార్ట్ వీడియో పెడతానో లేదో తెలియదు. సో పెట్టకపోతే అప్కమింగ్ వీడియోస్లో వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది, చూసేయండి. ఇదైతే మల్టీగ్రెయిన్ సెర్లాక్ ఇలా వాటర్తో వేసి కొంచెంసేపు నానబెట్టుకోవచ్చు. ఆరెల్స్ ఇన్స్టెంట్గానే మనం చేసుకోవచ్చు. ఆరెల్స్ వాటర్తో కాకుండా ఓన్లీ మిల్క్తో అయినా సరే మనం చేసుకోవచ్చు అనమాట. సో ముందుగా మిల్క్ వేసేసుకొని, నేను రెసిపీ చూపిద్దాను అనుకున్నా, క్లిప్ మిస్ అయింది, సారీ. సో మిల్క్ వేసేసుకొని మిల్క్లో నా పౌడర్, మనం నానబెట్టిన పౌడర్ మెల్లమెల్లగా ఇప్పుడు ఇది మనం అంబలి అండ్ బొంబాయి చట్నీ తయారు చేస్తాం కదా. సో శనగపిండి చట్నీ ఎలా చేస్తామో అలానే చేసేయచ్చు. సెర్లాక్ వాళ్ళకు కన్సిస్టెన్సీ ఎలా అయితే తినగలరో అలా పెట్టాలన్నమాట. సో కొంతమంది బాడీ యాక్సెప్ట్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. కొంతమంది బేబీస్కి పడవన్నమాట. వాళ్ళకి ఇది వాళ్ళ బాడీ యాక్సెప్ట్ చేసిందంటే కనుక చాలా బాగా పనిచేస్తుంది. వెయిట్ గెయిన్ రెసిపీ అనమాట ఇది. బట్ మా పాప తిన్నది కానీ వెయిట్ గెయిన్ అయితే మాత్రం అవ్వలేదు. ఎలా ఉండేది అలాగనే ఉంది ఇప్పటికీ. అంటే ఇది ఎప్పుడుదో వీడియో అనమాట. 1 month అయిపోయిన తర్వాత ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. రిజల్ట్ అయితే అంతగా కనిపించలేదు, బట్ హెల్తీ కూడా కదా. వాళ్ళకి వెయిట్ గెయిన్ మాత్రమే కాదు, హెల్తీగా ఉంటారు. మల్టీగ్రెయిన్ సెర్లాక్ కాబట్టి అన్ని రకాల పప్పులు అన్నీ ఉంటాయి కాబట్టి. సో ఆ రెసిపీ నేనైతే పోస్ట్ చేయడం అయితే చేస్తాను మర్చిపోకుండా. అండ్ ఇది కూడా ఏంటి అంటే మొత్తం నేను ఆనియన్ వేయకుండా జస్ట్ అలా ఫ్రై అనమాట. కారం, ఉప్పు, పెరుగు అండ్ చికెన్ మసాలా. అండ్ ఇది కలర్ కూడా కొంచెం డిఫరెంట్ వస్తుంది. లేకపోతే రెడ్గా మనకి కావాలి అనుకుంటే కనుక చికెన్ 65 మసాలా ఉంటుంది. ఆ మసాలా వేసినట్టయితే మనకి చికెన్ కలర్ కూడా కొంచెం రెడ్డిష్ వస్తుంది, మనకి తినాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. ఇది కొంచెం వైట్గా ఉంటుంది కాబట్టి మేబీ కొంచెం మంది కలర్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఫుడ్ కలర్ ఉండబట్టి తింటారనమాట, ఉండేదాన్ని బట్టి. మనమైతే ఇంట్లో కాబట్టి అలా ఒకలా చేసేస్తాము. చికెన్ 65 మసాలా వేస్తే టేస్ట్ కూడా వేరే ఉంటుంది అండ్ కలర్ కూడా బాగుంటుంది. ఇంకా
కర్రీ ఇంకా చాలా బాగుంటుంది అనమాట. నేనైతే 65 మసాలా లేదు కాబట్టి నార్మల్ మసాలా వేసేసి చేస్తాను. ఇంకా చికెన్ అయితే యాజ్ యూజువల్ తెలిసిందే కదా, ఆనియన్స్ టమాటో అయితే మిక్సీ చేసేసి కొంచెం గ్రేవీ థిక్గా రావాలని చెప్పి మిక్సీ చేసి అయితే వేసాను అనమాట అక్కడ. అండ్ చికెన్ ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసి పెట్టుకొని తర్వాత యాడ్ చేశాను. ఇంకా లంచ్ అయితే అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్ అయితే ఆ రోజు కాల్ చేసింది చూడ్డానికి వస్తానని చెప్పి. పాపకి ఇది ఎప్పుడు వీడియో అంటే పాప 6 months ఉన్నప్పుడు వీడియో, 7 months ఉన్నప్పుడు వీడియో అనుకుంటే నాకు తెలిసి. అంటే మేము వచ్చిన 2 monthsకి ఇంటికి వచ్చిన 2 months తర్వాత వచ్చింది అనుకుంటా చూడడానికి. వచ్చింది కానీ లంచ్ కుడమంటే లంచ్కి రాలేదు, అండ్ నైట్ కుడమంటే డిన్నర్ చేసి కూడా వెళ్ళలేదు. ఇంకా 1 hour ఉండి అలా వెళ్ళిపోయింది. బట్ కొంచెం చాలా ఇయర్స్ తర్వాత అయితే మీట్ అయ్యాను కాబట్టి చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ టైం తను మా ఇంటికి వచ్చిందనమాట. సో వీడియో క్లిప్ తీశాను. జాను జాను స్మైల్ జాను. ఈ వీడియో చేస్తున్నాను క్లిప్. కష్టాలు షేర్ చేసుకుంటున్నాను. ఎలానో వచ్చింది కదా, ఇంక ఇల్లంతా చూపించేసాను. ఇంకా సరౌండింగ్స్ కూడా చూపిద్దామని చెప్పాలా డాబా పైకి అయితే తీసుకెళ్ళాను. ఇంకా క్లైమేట్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంది. ఇంకా అలా వెళ్ళి కొంతసేపు మాట్లాడుకుని అయితే వచ్చేసాము. వీళ్ళు వచ్చారని క్లైమేట్ కూడా మారిపోయింది, తుఫాన్లు వచ్చేస్తున్నాయి ఏకంగా. అమ్మా అవే కదే ఎన్ని నెలలు అయిందిరా బాబా అవే. ఐఫోన్ ఉండుంటే జాను హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మేము వచ్చామని తుఫాన్ వచ్చింది ఫ్రెండ్స్. నో ఫ్రెండ్స్. చిట్టి చూడు, చిట్టి పెట్టి గాలిని ఆస్వాదిస్తుంది చూడు. సో తనైతే వాళ్ళ అక్క వాళ్ళ పాపని తీసుకొని వచ్చింది. అండ్ వచ్చిన దగ్గర నుంచి వెళ్తా అని కంగారులోనే ఉందన్నమాట. ఇంకా కొంతసేపు అలా మాట్లాడుకొని ఇంకా తనైతే స్టార్ట్ అయిపోయింది. టైం కూడా ఈవినింగ్ అయిపోతుంది. అండ్ వర్షం వచ్చేటట్టు ఉంది కదా, క్లైమేట్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంది. సో ఇంకైతే వెళ్ళిపోతామని చెప్పి స్టార్ట్ అయిపోయారు. అండ్ మేమైతే చాలా మంచి టైం స్పెండ్ చేసాము. ఉన్న ఒక 1 hour కూడా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇయర్స్ తర్వాత మా ఇంటికి వచ్చినందుకు. అండ్ తను వచ్చేసి నా కాలేజ్ ఫ్రెండ్. ఇద్దరు ఒకేలా మాట్లాడితే ఒకలాగే ఉంటాము. సో తిని వచ్చినందుకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇది ఈవినింగ్ వరకు ఆ వ్లాగ్ అలా కవర్ చేశాను. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. అండ్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని, నాన్ సబ్స్క్రైబర్స్ చాలామంది ఉన్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. చాలా వీడియోస్ ఇంకా పెండింగ్లో ఉన్నాయి, అవి కూడా ఎడిట్ చేసి పోస్ట్ చేస్తాను. అన్నీ కనుక చూసేయాలనుకుంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి పక్కగా. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.